మన వాహనాల్లో పెట్రోల్ లేదా డీజిల్ నింపేటప్పుడు టైర్ ప్రెషర్ను తరచూ పట్టించుకోం. వెహికల్ మెయింటెనెన్స్ లో భాగంగా ఇది రోజు పట్టించుకొని ఓ చిన్న నిర్లక్ష్యం. అయితే పైకి అంత ముఖ్యమైనదిగా అనిపించని ఈ పొరపాటు వల్ల దేశానికి ఏటా వేల కోట్ల నష్టం వాటిల్లుతోందని తెలిస్తే ఆశ్చర్యపోవచ్చు. ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఇటీవల నివేదిక ప్రకారం టైర్లలో గాలి తక్కువగా ఉండడం వల్ల భారతదేశంలో ఏటా 420 మిలియన్ లీటర్లకు పైగా పెట్రోల్ వృధా అవుతోంది. ఏటీఎంఏ సాంకేతిక విభాగమైన ఇండియన్ టైర్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ దేశవ్యాప్తంగా 1.3 లక్షలకు పైగా ప్యాసింజర్ వాహనాల టైర్లను తనిఖీ చేసింది. గత ఏడాదిలోనే దాదాపు 1,00,000 టైర్లను తనిఖీ చేశారు. ఈ సర్వే ఫలితాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. వాహన తయారీదారు నిర్దేశించిన ప్రమాణం కంటే 32% టైర్లలో గాలి పీడనం 20% వరకు తక్కువగా ఉన్నట్లు తనిఖీలో వెల్లడైంది. అదే సమయంలో 21% టైర్లలో గాలి పీడనం 10 నుంచి 20% వరకు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం టైర్ ప్రెషర్ లో కేవలం 1 PSI తగ్గుదల వలస వాహన మైలేజీలో 0.2% తగ్గుదల ఏర్పడుతుంది. ప్రస్తుతం భారతదేశ వార్షిక పెట్రోల్ వినియోగం సుమారుగా 56.77 బిలియన్ లీటర్లు. ఇందులో గణనీయమైన భాగం ద్విచక్ర వాహనాలతో సహా ప్రయాణికుల వాహనాల ద్వారా వినియోగిస్తున్నారు. సర్వే డేటా ఆధారంగా టైర్లలో గాలి తక్కువగా ఉండడం వల్ల దేశం మొత్తం ఇంధన వినియోగంలో 0.75% వృద్ధి అవుతుందని అంచనా. అంటే ప్రజలు తమ వాహనాల టైర్లను తనిఖీ చేయకపోవడం వల్ల ఏటా 425.7 మిలియన్ లీటర్ల పెట్రోల్ వృధా అవుతోంది. ప్రస్తుత రీటైల్ ధరల ప్రకారం ఈ వృధా అయిన పెట్రోల్ విలువ 4,500 కోట్లకు పైగా ఉంది. ఈ అంకె కేవలం పెట్రోల్ కు మాత్రమే సంబంధించింది. డీజిల్, సిఎన్జి లేదా ఎల్పీజీతో నడిచే వాణిజ్య వాహనాలను కూడా చేర్చినట్లయితే జాతీయ ఆర్థిక నష్టం 10,000 కోట్లకు పైనే ఉండే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన ధరలు అధికంగానే ఉన్నాయి. ఐటీటీఏసీ చైర్మన్ రేంజ్ ఐజాక్ ప్రకారం ఈ సర్వే గృహ బడ్జెట్లకు, జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద కనిపించని ఆర్థిక షాక్ కు బహిర్గతం చేస్తుంది. టైర్లలో సరైన పీడనాన్ని పట్టించడం ఇంధనాన్ని ఆదా చేయడానికి సులభమైన మార్గం మాత్రమే కాదు, ఇది అధిక పొగ ఉద్గారాలను నిరోధించడం ద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా ఏటీఎంఏ సేఫ్టీ అవేర్నెస్ గ్రూప్ చైర్మన్ అయిన సుదర్శన్ ఎస్ గోసాయి కూడా తీవ్రమైన భద్రతా ప్రమాదాలను ఎత్తి చూపారు. గాలి తక్కువగా ఉన్న టైర్లు ఘర్షణ కారణంగా అధిక వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఇది వాహనాన్ని నడపడాన్ని దెబ్బతీస్తుంది. అత్యవసర పరిస్థితులలో ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ముఖ్యంగా హైవేలపై అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఈ టైర్లు పగిలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి టైర్లు అసమానంగా అరిగిపోయేలా చేస్తాయి. ఫలితంగా వాహన యజమానులపై నేరుగా గణనీయమైన ఖర్చులు పడతాయి. ప్రతి కార్ల తయారీదారు తమ వాహనంతో పాటు వచ్చే మాన్యువల్లో ఖచ్చితమైన టైర్ ప్రెషర్ సమాచారాన్ని అందిస్తారు. మీ కారు టైర్లలో ఎంత గాలి ఉండాలో అది స్పష్టంగా పేర్కొంటుంది. సాధారణంగా కార్లకు 30 నుంచి 35 PSI పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్. అయితే ఇది మీ కారు మోడల్, తయారీదారుని బట్టి మారచ్చు. ఉదాహరణకు కొన్ని స్పోర్ట్స్ కార్లకు అధిక గాలి పీడనం అవసరం కావచ్చు. అయితే చిన్న తేలికైన వాహనాలకు కొద్దిగా తక్కువ అవసరం కావచ్చు.